నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో వచ్చే బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. స్టూడెంట్స్ కోసం 35,000 లోపట అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పలేకనైతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ 35,000 లోపల వచ్చే ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇది నాకైతే వాల్యూ ఫర్ మనీ ల్యాప్టాప్ అనమాట. అంటే మీకు హెవీ టాస్క్లు అయితే చేయలేదు, కానీ మీకు వచ్చే చిన్న ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఒకవేళ యూట్యూబర్ అయితే ఇట్లా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చిన్న 2-3 లేయర్స్ ఎక్స్పోర్టింగ్ హ్యాండిల్ చేయగలుగుతుంది. ఫోటోషాప్ చేసుకోవచ్చు, కోడింగ్ చేసుకోవచ్చు. 3D యానిమేషన్కి అయితే మీకు కష్టమే, కానీ బ్రౌజర్ బేస్డ్ 3D యానిమేషన్ ఉంటుంది, అది రన్ చేయగలుగుతుంది. అండ్ కోడింగ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి డిగ్రీలు ఉన్న, బీటెక్ చేసే వాళ్ళు ఉన్న, డిగ్రీ అంటే మీకు కామర్స్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా మీకు ఇద్దరికి కూడా యూస్ఫుల్ ల్యాప్టాప్ అనమాట. ఇది ఒకసారి ల్యాప్టాప్ని అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే HP 15S ల్యాప్టాప్ అనమాట. సో మీకు అందరికి తెలిసిందే, స్టూడెంట్స్కి, హోమ్ యూస్కి, కోడింగ్కి, లైట్ వెయిట్ వీడియో ఎడిటింగ్ వర్క్స్కి సరిపోతాయి. ఎవరైతే స్టార్టింగ్లో తక్కువలో కొనుక్కోవాలన్నా, ఇంట్లో బడ్జెట్ కూడా లేదు, నేను ఒక స్టూడెంట్ అంటే ఇట్లా మీకు ఈ ల్యాప్టాప్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రైస్. ఫస్ట్ చూసి ఎవరైనా సరే కూడా ప్రైస్ చూస్తారు బై. దాని తర్వాతనే ర్యామ్ ఎంత ఉంది, స్పెసిఫికేషన్స్ ఏంది, ఏ ప్రాసెసర్, ఇంటరా, ఏఎండియా, ఏ కంపెనీ అని చూసేది. ఫస్ట్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 32,054 రూపాయలు ఉంది. ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉందో చేంజ్ అవుతుంటే కంపల్సరీ ఇదే ప్రైస్ ఉంటుందని లేదు. రికార్డింగ్ చేసే టైంకి అయితే ఈ ప్రైస్ ఉంది. ఆఫర్స్ చేంజ్ కావచ్చు. ఆఫ్లైన్లో అంటే మీకు సిస్టమ్స్ సేల్ చేసే షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి, ఈ మోడల్ ఉందా లేదా, లేకపోతే ఈ మోడల్ యొక్క ప్రైస్ ఇంత ఉందా లేదా అని. దాన్ని బట్టి ఆన్లైన్లో కొంటారా ఆఫ్లైన్లో కొంటారా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఆన్లైన్లో మీకు 32,000 ఉంది, ఆఫ్లైన్లో మీకు 35,000 వస్తుందంటే ఆన్లైన్లో తీసుకోమంటాం. లేకపోతే అడగండి, అయ్యా ఇట్లా ఆన్లైన్లో తక్కువ ఉంది కదా, కొంచెం తక్కువ చేయండి, లేకపోతే ఈ ప్రైస్కి తీసుకురామనేసి అయితే అడగండి, బార్గెన్ చేయండి. ఒకవేళ ఇట్లా ఈ ప్రైస్కి వచ్చారంటే అక్కడనే తీసుకోండి. అండ్ ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా, లేదు దొరకలేదన్నా ఇక్కడ దొరకలేదు చెక్ చేసినా అంటే ఇక ఆన్లైన్లో ఆర్డర్స్ ఆఫర్స్ అప్లై చేసి ఆర్డర్స్ పెట్టుకోవాల్సింది, ఇంకేం లేదు. అండ్ 14 ఇంచెస్ కాదు, ఇది 15 ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట. ఫుల్ ల్యాప్టాప్తో పాటు వస్తుంది కాబట్టి మీకు నెంబర్ కీస్తో పాటు కూడా వస్తుంది. సో కొన్నిసార్లు నెంబర్ కీస్ అయితే కంపల్సరీ యూజ్ అయితే, యారో కీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా క్లీన్గా బ్రష్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది. టచ్ ప్యాడ్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ పవర్ బటన్ కూడా సపరేట్గానే ఉంది. నెక్స్ట్ మెయిన్ గమనించేది ఎవరంటే ప్రాసెసర్ని గమనిస్తారు. సో ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ మనం AMD వాళ్ళది తీసుకున్నాము. సో AMD వాళ్ళది స్పెసిఫై చేసుకుని Ryzen 3 5300U అనమాట. అండ్ ఆల్సో 8GB ర్యామ్, DDR4, 512GB SSDతో పాటు వస్తుంది. సరిపోతుందా అన్న 8GB అంటే మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్లో ఈ మధ్య ఏం చేస్తారంటే 4GB ఆన్బోర్డ్ ర్యామ్ ఇచ్చేస్తారు, మిగతా 4GB ఏమో ర్యామ్ స్లాట్ పెడతారు అనమాట. ఆ 4GB తీసేసి మీరు ఇంకొక 8GB ర్యామ్ పెట్టుకుంటే మొత్తం 12GB అవుతుంది. అక్కడ నుంచి మీరు రన్ చేసుకోవచ్చు. బేసిక్గా మీరు డైలీ టాస్క్లకు అవన్నిటికి సరిపోతుంది. ఇది 512GB SSD కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మీకు AMD వాళ్ళది రేడియన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. విత్ విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019తో పాటు వస్తుంది. సో మంచి ఫీచర్స్ అప్పుడు వాల్యూ ఫర్ మనీ వస్తుంది. స్టూడెంట్స్కి అయితే బెస్ట్ అనిపించింది నాకైతే. సో ఒకవేళ ఇట్లా నచ్చింది అన్న తీసుకోవాలంటే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ మన వాళ్ళు కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. AMD వాళ్ళ ప్రాసెసర్ ఉంది, విండోస్ ఉంది, రేడియన్ గ్రాఫిక్స్ అన్నారు కదా. సో రేడియన్ గ్రాఫిక్స్ గురించి నేను సపరేట్గా చెప్తాను. ఇక్కడ విండోస్ 11 హోమ్ వస్తుంది, మంచి యాంటీ గ్లేర్ డిస్ప్లేతో పాటు వస్తుంది, వర్క్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ కొంచెం బోల్డ్ వేర్స్ వచ్చినవి, మెకాఫీ ఒకటి బోల్డ్ వేర్ అనుకోవచ్చు, ఇది అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. స్పీకర్స్ వస్తుంది, 720 డిస్ప్లే వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 4.2 వస్తుంది అనమాట. అండ్ మంచి డ్యూయల్ అరే డిజిటల్ మైక్రోఫోన్ కూడా వస్తున్నాయి. సో అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఏంటంటే మెకాఫే వాళ్ళు ఇన్స్టాల్ చేసినట్టు అన్ఇన్స్టాల్ చేసుకోండి, అదొకటి హెడేక్ అయితే పోతుంది అనమాట. సో ఇవన్నీ అయిపోయినాయి, మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు అన్నీ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ ఏం ఉందంటే దీని తర్వాత పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రాసెసర్ అనమాట. సో ఇక్కడ మెయిన్
ప్రాసెసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుతుందో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 3 53 అనే డ్యూ ప్రాసెసర్ విత్ రేడియన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే నార్మల్గా మనకి Ryzen 3 అంటే 2 కోర్ 4 థ్రెడ్స్ ఇస్తారు, కానీ ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్స్ ఇచ్చారు. బేస్ 2.6 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. టర్బో బూస్ట్ అయితే మాత్రం 3.8 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది. 6 MB క్యాచీ ఫైల్ వస్తుంది. 10 నుంచి 25 వాట్స్ పవర్ కన్సంప్షన్. డిఫాల్ట్గా అయితే 15 వాట్స్ ఉంది. TSMC వాళ్ళది 7 nm FinFET టెక్నాలజీతో పాటు వచ్చింది అన్నమాట. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే 2021లో రిలీజ్ అయింది ఈ ప్రాసెసర్ అన్నమాట. అట్లనేసి ఇది కొన్ని సపోర్ట్ చేయడానికి కాదు, కానీ మ్యాక్సిమం అన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది Windows 10 సపోర్ట్ చేస్తుంది, విండోస్ లెవెల్, లినక్స్, RHL మ్యాక్సిమం ఏవైతే సపోర్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని సపోర్టెడ్ ఉన్నాయి. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే PCI 3.0 ఉంది. సో ఇది ఇక్కడ మెయిన్ చూసుకుంటే రిలీజ్ అయింది 2021లో. సో దాని ప్రకారం చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 2-3 years బ్యాక్ కాబట్టి ఆ టైంలో PCI 3.0 ఉంది. ఇప్పుడు PCI 4.0 అవుతుందో కామన్ అయిపోయింది. PCI 5.0 ట్రెండింగ్లో ఉంది అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత ర్యామ్ చూసుకుంటే మాత్రం DDR4 32 MHz ర్యామ్ ఉంది, ఇది చూసుకోవచ్చు. రేడియన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది అన్నమాట. 6 గ్రాఫిక్ కోర్స్ వస్తుంది, 1500 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఇక్కడికి వచ్చినాం కాబట్టి గ్రాఫిక్స్ కాడికి వచ్చినాం కాబట్టి ఒకటే పాయింట్ అయితే మీకు యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే రేడియన్ గ్రాఫిక్సే ఎందుకన్నా అంటే ఇక్కడ AMD వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఇంటెల్ వాళ్ళ UHD గ్రాఫిక్స్ అంటే లేకపోతే ఐరిస్ గ్రాఫిక్స్ వస్తుంది కదా, AMD వాళ్ళది రేడియన్ గ్రాఫిక్స్ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అండ్ వీడియో ఎడిటింగ్ కూడా, అంటే ఇమేజ్ ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ అన్ని కూడా ఆడుకోవచ్చు అనమాట. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇలాది అప్స్కేలింగ్ టెక్నాలజీ కూడా ఉంది, FSR అని. సో ఫిడలిటీ ఎఫెక్ట్స్ సూపర్ రెజల్యూషన్ అని. సో దీంట్లో మీరు కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మనకి FSR 3 ఏదైతే ఉందో రాదు, కానీ FSR 2 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ FSR 3లో కొన్ని గేమ్స్ ఉన్నాయి, కానీ FSR 2కి వచ్చేసరికి మ్యాక్సిమం అన్ని గేమ్స్ కూడా చాలా వచ్చేసినాయి. ఇక్కడ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయంటే ఇక్కడ రేడియన్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అండ్ నెబో ఉంది. అండ్ ఇక్కడ RX సిరీస్ అవన్నీ కూడా ఉన్నాయి FSR 3కి. అది FSR 2కి వచ్చేసరికి అయితేనేమో ఏదైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కూడా సపోర్టెడ్ ఉంది. కింద ఇక్కడ అంతా కూడా చూసుకోవచ్చు, చదువుకోవచ్చు మీరు. అండ్ GTX 10 సిరీస్ కూడా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది వాల్యూ ఫర్ మనీ వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. బడ్జెట్లో వస్తుంది. ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ కొన్నిట్లో FSR 1 కూడా వస్తుంది అనమాట. కొన్ని సపోర్టెడ్ ఉండే, కొన్ని ఆప్టిమైజేషన్ కావాలి కదా, కొంతమంది చూసుకోరు, వీటి కోసం అనమాట. సో సరిపోతుంది అన్న అంటే ఎస్పెషల్ స్టూడెంట్స్కి సరిపోతుంది. స్టూడెంట్స్కి వాల్యూ ఫర్ మనీ ప్రైస్ అనమాట. స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే తీసుకోమనేసి అయితే అంటాను. బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ స్టూడెంట్స్ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీరు ఏమనుకుంటారో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. సో బై ఫైనల్గా మీరు చూసారు కదా, వాల్యూ ఫర్ మనీ. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ ల్యాప్టాప్ మోడల్ ఏదైతే ఉందో ఆఫ్లైన్లో అడగండి. ఆఫ్లైన్లో తక్కువ ఉంటే గిట్లా ఇంకొంచెం బార్గెన్ చేయండి. ప్లస్ ఆఫ్లైన్లో ఏంటంటే మన వాళ్ళు కీబోర్డ్, అది మౌస్, బ్యాగ్ అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట. ఆన్లైన్లో మనకు ఫీచర్స్ ఏమన్నా ఎక్స్ట్రా మనకు యాడ్ అయితే ఏమన్నా పైసలు. అండ్ ఇంకోటి ఏంటంటే కుదిరితే గిట్లా వాళ్ళ దగ్గరనే ఆన్లైన్ నుంచే ఎక్స్టెండెడ్ వారంటీ ఉంటుంది అన్నమాట. ప్రతి ల్యాప్టాప్కి ఒక 1 year ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉంటుంది. అది ఒకసారి అవైల్ చేసుకొని అక్కడనే అవైల్ చేసేసుకోండి. మళ్ళీ వేరెక్కడ అవైల్ చేసుకొని తలకాయ నొప్పి అవుతుంది. వాళ్ళ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసి పెడతారు. ఆ మాట ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పర్లేదు భయ్, ఒక 200-300 అయితే మీకు ఇంకొక సంవత్సరం ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో అదనమాట. అండ్ ఫైనల్గా ఒక మాటలు చెప్పాను అంటే తీసుకోండి. ఆఫర్ సప్లై ఆన్లైన్ అయితే ఆఫర్ సప్లై తీసుకోండి. ఆఫ్లైన్ అయితే మాత్రము కొంచెం బార్గెన్ చేయండి. అండ్ ఎక్కడైనా సరే ఎక్స్టెండెడ్ సపోర్ట్ అయితే అప్లై చేసుకోమని ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నా. ఎలా అనిపించింది వీడియో, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే గిట్ట ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.